ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మనిషి దేవుని కంటే కొంచెమే తక్కువవాడు కాదు గాని ఎంతో తక్కువవాడు. ఆయనకు మనిషికి గ్రహించ శక్యం కానంత తేడా ఉంది. దేవుడు సర్వశక్తిమంతుడైన సృష్టికర్త అన్న విషయాన్ని ఆదికాండము 1వ అధ్యాయం ద్వారా గ్రహించగలం. మానవుడు దేవుని చేత సృజించబడిన బలహీనుడు. తనకంటే మానవుడు బలహీనుడైనప్పటికీ తన స్వహస్తాలతో చేయబడిన మానవుడు కాబట్టి తన మీద అమితమైన ప్రేమాభిమానాలను దేవుడు ఎప్పటికీ కలిగి ఉంటాడు. ఈ సృష్టిని పరిపాలించే నాయకుడిగా తన కుమారుడైన యేసుక్రీస్తును దేవుడు నియమించియున్నారు. ఆయనకు తన మహిమా ప్రభావములతో కిరీటము ధరింపజేసి ఉన్నాడు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నానని పౌలు కూడా చెప్తాడు. మనము క్రీస్తు యేసుతో చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాము. కనుక క్రీస్తుకు అనుగ్రహించబడిన ఆ మహిమా ప్రభావములను మనము కూడా ధరించి లోకానికి వెలుగుగా జీవించున్నట్లు దేవుని కృప మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.